హాయ్ ఫ్రెండ్స్, ఇవి స్వీట్ కార్న్ వడలు అనమాట. మనం వడలకు వేరే స్వీట్ కార్న్స్ వాడతాం కదా, అవి కావు. ఇవి మనం ఇంట్లో తెచ్చుకొని ఉడకబెట్టుకుంటాం కదా, అవి అనమాట. వీటితో కూడా మనం మంచి పర్ఫెక్ట్గా వడలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా కలుపుకోవాలో. మనం పచ్చి స్వీట్ కార్న్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి తెచ్చి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకు కొంచెం వాటర్ లాగా వస్తుంది అనమాట. అయితే అది బిర్రు అవ్వడానికి మనం మంచిగా పిండి ఇట్లా వడ షేప్ రావడానికి బియ్యం పిండి వేసుకోవాలన్నమాట. మనం అది కొంచెం గట్టిగా అయిపోయినాక బియ్యం పిండి వాడాలి ఫ్రెండ్స్. అప్పుడు కొంచెం సాల్ట్ అట్లా వేసుకుంటాం కదా మనం టేస్ట్కి, ఇట్లా వేసుకొని చేతి మీద ఇట్లా వడలాగా ఒత్తుకుంటే మనకి వడ షేప్ వస్తే లూజ్ కాకుండా అప్పుడు ఇక మనం వడలు వేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, నేను వేసాను ఇంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూడండి. ఒక్కటి కూడా విరగలే ఫ్రెండ్స్, మంచిగా వచ్చినాయి అన్నమాట. అది సిమ్లో పెట్టుకొని మనం కొద్దిసేపు దాకా అట్లనే గోల్డ్ కలర్ వచ్చిందాక ఆ వడల్ని వేయించాలి ఫ్రెండ్స్ మంచిగా. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇక మనం ప్లేట్లోకి తీసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో గోల్డ్ కలర్లో వడలు. లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికింది ఫ్రెండ్స్. అసలు గింత కూడా ఏం తేడా కొట్టలేదు. చూడండి, గింత కూడా ఇరగలేదు. ఇట్లా వేసినా అట్లనే వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉన్నాయి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్. ఇంకా మీకు ఏమైనా కావాలన్నా మేము చెప్తాం. బాయ్ బాయ్.